రోజు వచ్చేసి ఈ పరమగీతము. పరమగీతం నుండి మీ అందరూ తెలిసి ఉండొచ్చు బహుశా. హూ రైట్ దిస్ సాంగ్స్ ఆఫ్ శాంసా ఏమంటారు దీన్ని? సాంగ్ ఆఫ్ సొలొమన్. సొలొమన్ రాశారు కదా. దావీదు మహారాజు ఎవరు ఆయన? సొలొమన్ ఎవరు? మీరు చెప్పాలి, మీరు కాదు, మీకు తెలుసు. సొలొమన్ ఎవరు? జోషి చెప్పాలి. దావీదు కుమారుడు, మీకు తెలియాలి. ఆయన ఏం రాసిండు? పరమగీతం రాసిండు, ప్రసంగి రాసిండు, తర్వాత సామెతలు కదా, సామెతలు, ప్రసంగి, పరమ, ఈ మూడే రాసిండు. అయితే బైబిల్ మొత్తంలో మన అన్నీ మంచిగానే అర్థమవుతాయి, మన సరళమైన భాషే, మనం ఆశ్చర్యపోవడానికి ఏముండదు. కానీ పరమగీతం మాత్రం అర్థం చేసుకోవటం, చదవటం కూడా డిఫికల్ట్. చాలామంది, నేను నా ఫ్రెండే ఉన్నాడు మురళీకృష్ణ అని, నా మంచి హిందూ, నేనే క్రిస్టియన్ని, ఆయన హిందూ. చాలా ప్రయత్నించా, దాదాపు ఆయన సువార్త చెప్తామని పౌలు గురించి చెప్పా. అలాంటి వ్యక్తి మారిపోయాడు. ఇట్లా కఠినమైన వ్యక్తులు కొంతమందిని పరిచయం చేస్తే ఆయన ఏం చేసినట్టే నాకు ఈ పరమగీతాలు చూపెట్టండి, ఇట్లుంటుంది ఇది గ్రంథం అంటే. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వే ఎట్లా ఉండాలంటే దేవుని బిడ్డలాగా మారాలా, ఫస్ట్ మనిషిలాగా మారాలా, మనిషి వాల్యూస్ కొన్ని ఉండాలి. సేమ్ అక్కడ నుంచి ప్రమోట్ అయితే దేవుని బిడ్డగా మారితే అప్పుడు ఇది అర్థమైంది. ఆ మీనింగే ఉంది. పరమ అంటే ఏంది? ఇహ పర అంటారు. ఇహం అంటే ఈ భూమి మీకు సంబంధించింది, పరం అంటే పరలోకమని. పరమగీత అర్థం కాదు అది. నేను చెప్తే వాళ్ళు వక్రీకరించారు. ముందు మీరు మనుషులాగా మారండి, అంతకు మించి ఏమవుతుందని చెప్పాను నేను. మీరు ఇదంతా అంతమించి ఏం లేదు. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ వాళ్ళకి దేవుడికి సంబంధించిన ఒక ప్రేమ కావ్యంగా, ఒక మంచి గీతంగా వాళ్ళు భావించుకుంటారు. అయితే మన క్రిస్టియన్ పెద్దలు ఏం చేశారు? ఒక 10 అడుగులు ముందుకేసి, కాదు కాదు, ఇది మీకు మాత్రమే కాదు, మాకు కూడా ఇది యేసుక్రీస్తు ప్రభువుకి సంఘమనం మాకు సంబంధించి అని చెప్పి వాళ్ళు దిగ్విజయంగా ఆ రోజు నుంచి నేటి వరకు కూడా, నా తర్వాత భవిష్యత్తులో మీరు కూడా ఈ విషయం చెప్పే ఛాన్స్ ఉంటుంది. దీనికి అంతం ఏం లేదు అసలు. అంటే ఈ పరమగీతము, హూ ఇస్ దిస్? కీప్ క్వైట్ ప్లీజ్. ఓకే, ఇక్కడ పరమగీతం ఆనాడు యెహోవా దేవుడికి ఇజ్రాయేల్ వాళ్ళకి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రోజుల్లో సంఘం యేసుక్రీస్తు. బాబు అది చూడండి కొంచెం ఒకసారి. ఏం కాదులే కానీ సౌండ్ చేయొద్దని చెప్పండి. మీరు చూసుకోండి, పేరెంట్స్ కూడా. ఇది చాలా ఈ అసెంబ్లీ కంటే, పార్లమెంట్ కంటే విలువైనది. ఇది మనం మాట్లాడేది ఎవరి గురించి చెప్పండి? యేసుక్రీస్తు పవర్, అన్లిమిటెడ్ పవర్. అది మన ప్రళయం, అది సముద్రం అయ్యే గసగస వదిలికినాయి కదా. ఆయన గౌరవించాలి, మిమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. అయితే ఒకసారి 2:1 చదవండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము. ఫస్ట్ వచ్చినాయి 2:1. మనకి ఈరోజు ఏంటంటే షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను. షారోన్ అసలు ఈ పదాలు ఎంత బాగుంటాయి కదా. షారోను, గిలాదు చూసాం ఈరోజు. షారోను, నెక్స్ట్ గిల్గాలు, మంచి ఎరుకో బాగుంటాయి. ఏమిటంటే మొన్న అదే ఊరెళ్ళి డామే పడుకున్న పొద్దున్నే పాట, షారోను పొలములో
పూసిన పుష్పమా అని ఒక మంచి పాట వస్తుంది, చిన్నప్పటి నుంచి చిన్న పాటే. తర్వాత పొద్దున్నే అసలు నిజంగా కొన్ని విషయాలు ఉంటాయి, అది చెప్తా నేను. పొద్దున్నే మైక్ పెట్టకపోతే నేను మా బాబాయ్కి వార్నింగ్ ఇచ్చా, యాకో బాబాయ్ అని. ఆర్సీఎం పాటలు, సిఎస్ఐ పాటలు వస్తున్నాయి, ఈ చర్చల నుంచి రావట్లేదు. అదే నాకు అలారం ఆ రోజుల్లో. నేను మీ అంటున్నప్పుడు పొద్దున్నే ఆ మైకులతోటే నిద్ర వేసేవాడిని. అట్లా పెన వేసుకొని పోయింది యేసుక్రీస్తు పాటలతోటి కానీ ఆయనతోటి కానీ అనుబంధం అనేది. కాకపోతే అవి ఎంతో ఊరాటం ఇచ్చాయి ప్రతి మనిషి జీవితంలో మనకు, అన్నీ కూడా వ్యక్తిగతంగా. ఇక్కడ షారోను పొలం అనేది ఇజ్రాయిల్లో ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. షారోన్ ఎక్కడుంది? షారోను పొలం ఇప్పుడున్నటువంటి ఎప్పే యొప్పే యొప్పే అంటే ఇది ఒక పెద్ద మనకు వైజాగ్ అట్లో తీర ప్రాంతం ఇజ్రాయిల్కి అట్లా. అక్కడ యేసుక్రీస్తు ప్రభు, ఈ పేతురు వీళ్ళందరూ అద్భుత తబితాను లేపింది. దానికి ఆనుకొని దాదాపు టెల్ అవీవ్ వరకు 90 కిలోమీటర్స్ ఉంటుంది అటు షారోన్ పొలం అనేది. ఇప్పుడు దీంట్లో కైజరా అని చెప్పేసి ఒక పట్టణం కట్టారు. కైజర్ అంటే తెలుసుగా మీకు, సీజర్. ఇక్కడ కైజర్ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం? సీజర్. ఓకే, ఆయన వాళ్ళకి దేవుడు అనమాట, దేవుడిలాగా భావించేటోళ్ళు ఆ రోజుల్లో. షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను. అది దేనికి ప్రసిద్ధి చెందిందంటే షారోను గులాబీ. గులాబీ అంటే తెలుసు, పూలలో రాణి పువ్వు అంటారు దాన్ని. చాలా స్మెల్ వస్తుంది, చాలా చూడటానికి అందంగా ఉంటుంది. తర్వాత అది ఎంత వాడబడితే కూడా అంత స్మెల్ వస్తుందట, అది దాని గొప్పతనం అది. అందుకే ఇక్కడ ఏం చేసిందంటే తను షారోను పొలంతో పోల్చిండు, అది పుష్పము. తర్వాత వచ్చేసి ఒక వచనం చదువుతాం, ఏంటంటే 1వ దినవృత్తాంతాలు 27-29. షారోను పొలం ఉందా లేదా చూద్దాం. 1వ దినవృత్తాంతాలు 27-29, 27వ అధ్యాయం 29వ వచనం. షారోనులో మేయుటకు స్పష్టంగా మంచిగా చిట్రైను లోయల్లోని పశువుల మీద. చాలు ఆ విషయం చాలు మనకి. ఇక అదేంది పశువుల మీద అంటే ఏంది? అక్కడ పశువులు మేస్తాయి, అక్కడ మేత భూమి దొరుకుద్ది. అదొక సారవంతమైన నేల అనమాట. ఎందుకంటే మనం వ్యవసాయం చేసినా కానీ ఎక్కడ పడితే అక్కడ చేయం, కొన్ని నేలలు ఉంటాయి, అది చదువుకున్న తెలుసు. సారవంత ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, కానీ మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం షారోన్ పొలం ఏంటంటే సారవంతమైన మేత భూమి, సారవంతమైంది మేత భూమి. పశువులకు కానీ గొర్రెలకు కానీ పుష్కలమైన మేత దొరికింది. నాకు కూడా చాలా బాగా గుర్తు, ఆ పల్లెటూళ్ళలో మా ఊరు పక్కన బంజరని ఉండేది, అక్కడ మా తాత వాళ్ళు ఉండేవాళ్ళు. గొర్రెలు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు. పక్కన కొండలు ఉంటాయి, పెద్ద సాగర కాలువ దాటి మీకు ఏనుపురి యువతలు తగ్గుతుంది ఆ కాలువ దాటిపోయి కొండలకి వెళ్ళేవాళ్ళు గుడ్లు మేపడానికి, గొర్రెలు మేపడానికి. ఇట్లా నేను కూడా, మా తాత, నేను, మా తమ్ముడు, ఇంకొక ఆయన కలిసి కట్టెలకు వెళ్ళేవాళ్ళం బండి మీద, బండి కట్టుకుని అక్కడ పోయి దసరా సెలవులప్పుడు. అన్నీ కనపడేది అక్కడ. అంటే ఎక్కడ పడితే అక్కడ వ్యవసాయం చేసే చోట మేత దొరకదు. ఖాళీ ప్లేసులు, మైదాన భూములు, అక్కడ స్వచ్ఛమైన గడ్డి దొరికింది. అవి ఆరోగ్యంగా ఉంటేంది, అవి మంచిగా పాలిస్తాయి పిల్లలు కంటే, అట్లా పెంచుకుంటూ పోవచ్చు. ఇంకా ఇది కూడా అలాంటి మంచి ప్లేస్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ షారోను పొలంకి అసలు మరి మన జీవితాల్లో ఉన్నటువంటి దానికి ఏం సంబంధం అంటే, ఈ పొలం అనేది ఏంటంటే లోకానికి సంబంధించిన పొలం అవుతుంది. అది యేసుక్రీస్తు ప్రభువు వారు దాచిన నిధి గురించి చెప్తారు, అది వేరే విషయం. ఇక్కడ ఈ పొలం వచ్చేసి సంఘానికి సంబంధించింది. సంఘం, ఆ పొలంలో మనకి మేత ఎలా దొరుకుతుందో ఈ సంఘంలో కూడా మనకి అలాగే కావాల్సినంత మేత దొరుకుతుంది. మనం ఏ రోజుకి ఆ రోజు మనం ఎట్లా ఈ తింటున్నామో, ఈ మీల్స్ కానీ, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన ఒక రోజు రకరకాల కర్రీస్ ఉంటాయి కదా వండుకుంటాం, అలాగే ఇక్కడ కూడా దొరుకుతుంది. పోయిన వారం వచ్చి ఇప్పుడు రాలేదంటే కుదరదు. అన్ఫార్చునేట్లీ నేను రెగ్యులర్గా రాలేకపోవచ్చు, అది మీ నోటీస్కి వచ్చే ఉంటుంది. దాని గురించి బాధ లేదు. సండే మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అయితే ఈ షారోన్ పొలము సారవంతమైంది, ఇంకేంది పశువులకి మేత. అలాగే సంఘం కూడా అదేమో పొలము పశువులకు సంబంధించిన ఉంటుంది. ఇదేంది విశ్వాసులకు సంబంధించింది.
సంఘమే. ఆదివారం వచ్చిందని చెప్పి ఆమె సినిమాకి వెళ్ళినాం. ఈరోజు మనం డీమార్ట్కి వెళ్ళామా? వెళ్ళలేదు. మరి ఆ సంఘం దానికి ఆధారం ఎవరు అంటే ఏమని చెప్పాలి మనం? ఎవరు సంఘానికి ఆధారం చెప్పండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఎవరు? జీసస్ క్రైస్ట్. కొంతమంది అంటారు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అంటారు. అంత ఎగ్జైటింగ్ ఉంటుంది వాళ్ళది. నేను కూడా ఒకసారి అదే పెట్టుకున్నా, చిన్న కొటేషన్ పెట్టుకున్నా, గిరిప్రసాద్ ప్రీచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. అదే కొంచెం ఎమోషన్ క్యారీ చేస్తుంది అనమాట అది. నజరేత్ అంటే ఆయన పుట్టి పెరిగినూరు కాబట్టి జీసస్ క్రైస్ట్ నజరేత్ అంటారు. ఇంకా ఈ సంఘానికి పునాది ఎవరు చెప్పండి? ఒకసారి ఎఫెసీ 2:20 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయై ఉండగా. ఓకే, చాలు బ్రదర్. ఎక్కడ ఎవరి మీద కట్టబడి ఉన్నాం? మూలరాయి ఎవరు? ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ బేస్మెంట్ కట్టాలి. అర్థమైందా నేహన్? ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బేస్మెంట్ కట్టాలి. దానిపైన మీ ఎన్ని బిల్డింగ్స్ కట్టినా ఏం కాదు. ఇప్పుడు పిల్లర్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. 1 2 3 4 ఉన్నాయి. ఆ పిల్లర్స్ మీద మీకు 3 ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకు? ఆధారం ఏంటి? ఇవే బేస్. అలాగే యేసుక్రీస్తు అనే పునాది సంఘానికి పునాది. ఆ పునాది మీద చాలా డిమాన్స్ట్రేషన్స్ వచ్చినాయి కదా. హెబ్రోన్, తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని 7th డే, 8th డే, 9th డే, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు ఏ సంఘం కట్టినా కానీ అసలు ఆధారం ఎవరు మనకి? అది సరే. అది బెస్ట్ అనేది జనాలు ఎంచుకోకపోవడం, అది వాళ్ళ అసమర్థం, మనం ఏం చేయలేము దానికి. ఇక్కడికి వచ్చేసి మాత్రం మనకి యేసుక్రీస్తు ప్రభు. అలాగే ఇంకా 1 కొరింథీ 3:10 కూడా ఉంటుంది. 1 కొరింథీ 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద 11 చదువు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. చాలు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఎవరు పెట్టినా కూడా అంటే దీన్ని ఎవరు వక్రీకరించవద్దు. నెక్స్ట్, ఆ సంఘానికి శరీరం కూడా ఎవరు? యేసుక్రీస్తే. ఇంకెవరు లేరు. మనం ఏ ఫార్మాట్లో చెప్పినా యేసుక్రీస్తు ప్రభువే ఉంటాడు. ఒక్కసారి అది కూడా చూద్దాం. ఆయన శరీరం ఈ సంఘానికి. ఇది కొలస్సీ 1:24. కొలస్సీ 1:24. కొలస్సీ 1:24 అర్థమవుతుంది కదా. 1:24 అంటే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడే పాటలను పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయించున్నాను అంటే పౌలు చెప్తా ఉన్నాడు. ఒకసారి నేను చూస్తాను మళ్ళీ. స్పష్టంగా క్లారిటీగా చదవాలి. చదివితే పక్కంటి వాళ్ళకి కూడా వినపడాలి, గుర్తుండిపోవాలి చదువురాని వాళ్ళకైతే. 1:24 కొలస్సీ. ఒక్క నిమిషం. ఇంకా 1:24. మీరు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు యందు సంతోషించు సంఘము అను ఆయన శరీరము. చూడండి ఏంటట? సంఘం ఎవరు? దేవుని శరీరమే. అసలు ఇది మామూలు విషయం కాదు. దీన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే అసలు ఊహించుకుంటే ఎంతో అసలు గొప్ప విషయంగా మనం భావించాలి. సంఘం అను ఆయన శరీరము. ఈ శరీరము శిరస్సు ఎవరు? మరి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మరి మనందరం ఎక్కడున్నాం? అవయములు కాదు, సంఘంలోనే ఉన్నాం. అవయముల తర్వాత ఫస్ట్ మనం ఒక రాళ్ళని ఫెర్మ్ అంటే సంఘం. ఫస్ట్ అవయవాలు అయ్యి తర్వాత గుండె, కండ, కార్జం,
ముందు వీఆర్ ఆల్ వన్. వస్తారు, వాళ్ళు వస్తుంటారు, అటు ఇటు అయితే అది వేరే. ఇది ఎవరైనా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారంటే మనుషులు మారుతారు, అది అట్లనే ఉంటుంది. అదే ఆ సిస్టమ్ గొప్పతనం. వస్తుంటారు, పోతుంటారు. సిస్టమ్ ద ఎవర్ లాస్ట్. ఓకేనా? యేసుక్రీస్తు పెట్టిండు. ఆయన ఉన్నాడా ఇప్పుడు? సంఘం పేతురు వీళ్ళంతా 12 మంది స్థాపించారు. ఉన్నారా వాళ్ళు? లేరు. ఎక్కడో ఇజ్రాయిల్ ఎక్కడ, భారతదేశం ఎక్కడ, తెలంగాణ ఎక్కడ, ఖమ్మం జిల్లా ఎక్కడ, ఖమ్మం జిల్లాలో కొణిజేర్లు అని గిరిప్రసాద్ ఏం చేస్తాడు? ఆయన మాటలు చెప్తుండు. అంటే ఆయన స్థాపించినా కానీ దాన్ని రన్ చేసేటోళ్ళు ఉన్నారు. అన్న కావచ్చు, ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది కాబట్టి ఆ సంఘానికి ఎవరు ఆయన? శిరస్సు. ఒకసారి చూడండి, కొలస్సి 1:18. కొలస్సి 1:18. ఆయనే శిరస్సు. ఆది అయి ఉండి చాలు సిస్టర్, థ్యాంక్ యూ. అయితే అదే కాదు, ఇంకా ఒకటి మనం చూసుకుంటే కూడా ఈ సంఘం అనేది ఏంటట? దేవుని ఇల్లు. అదే ఎఫెసీలో ఎక్కువ ఉంటాయి సంఘానికి సంబంధించినవి. తెస్సలోనిక, ఎఫెసీ 2:19. 2:19. ఎఫెసీ రాసిన పత్రిక 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాం మనందరం? ఒక్కసారి ఊహించుకోండి మీ పాత జీవితాలు. కానీ సండే వచ్చిందంటే ప్లానింగ్, ఈరోజు ఏంటి తింటాం, తిన్న తర్వాత ఏంటి, ఎవరింటికి. ఇప్పుడు వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్ చర్చ్. బిఫోర్ క్రైస్ట్ నేను ఎప్పుడు చెప్పా, యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తు తర్వాత. యేసుక్రీస్తు ముందు ఏంది? సండే వచ్చిందంటే మన పరిస్థితి ఏంది? ఒకసారి మొత్తం పాపంలోనే కదా. తాగేటోళ్ళు ఇంటికి వస్తారు, లేదా తాగేటోళ్ళ ఇంటికి మనం వెళ్తాం. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సరే, అది పక్కన పెడదాం. మరి ఇలాంటి సంఘాన్ని ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది? పునాది అన్నీ అదే. ఆయన సింపుల్గా వచ్చిందా ఈ సంఘానికి ఆధిక్యత? సంఘం అనేది దీన్ని ఎవరు టచ్ చేయలేరు కదా. ఈ సంఘాన్ని టచ్ చేయడం అంటే ఏంది? మన పక్కన ఆయన అన్నారు కదా, నాకు నవ్వు వచ్చింది. మనం జాలి పట్టడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు కొన్ని విషయాలు. నేను సంఘం వెనక దేవుడు ఉంటాడు. ఆ సంఘంలో మనం ఉన్నాం కాబట్టి మన వెనక కూడా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మనతో పెట్టుకుంటే ఏం కావాలా? మస్ అయిపోవాల్సింది. అందుట్లేగా రెండో ఆలోచన లేదు. తెలిసి ఇక్కడ నిప్పు ఉందనుకోండి, నిప్పు మీద చేయబెడితే ఏమైపోద్ది? అమాయకంగా పెట్టినా తెలిసి పెట్టినా దాని ధర్మం ఏంది? కాలుతుంది. అలాగే అదే నీతిమంతుల జోలికి ఎవరైనా వచ్చినా, దేవుని బిడ్డలు మనలాంటి జోలికి బయట ఎవరైనా వచ్చినా కానీ చవి చూస్తారు దాన్ని టేస్ట్. అలాగే ఒక ఆయన ఇదే చేసాడు, యేసుక్రీస్తు వాల్టేర్ అని, ఫ్రాన్స్. ఆయన బుక్స్ రాస్తే ఎమ్మట అసలు పబ్లిష్ అవుతాయి. అట్లా 100 బుక్స్ దాకా రికార్డ్ అనమాట, కంటిన్యూషన్. అసలు ఆయన రాయటం, బుక్స్ అమ్మడం, అట్లా ఆయన పొగరెక్కువ ఏం చేసినంటే ఈ బైబిల్ నేను బడగొడతా అని చెప్పి, యేసుక్రీస్తు అసలు అది కరెక్టే కాదని చెప్పి ఏదో అన్నాడు. అంటే కట్ చేస్తే ఆయన ఇల్లు ఈరోజు ఏమైపోయింది బ్రదర్? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అక్కడ నుంచే ప్రింట్ అవుతుంది బుక్. అట్లా కొంతమంది యేసుక్రీస్తు సవాల్ చేసి చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం అండు, యేసుక్రీస్తు లేదు, బైబిల్ లేదు, ఏమి లేదు, మనిషి కోతుల నుంచి వస్తాడు, అదే కరెక్ట్ అండు. చివరికి వాల్టేర్కి తర్వాత చార్లెస్ డార్విన్కి ఎవరు పరిచయం చేశారో తెలుసా? వినాలిటు నర్సెస్, క్రిస్టియన్ నర్సెస్ సేవ చేశారు. గత్యంతరం లేని పరిస్థితులు ఉంటే క్రిస్టియన్ నర్స్ సేవ చేస్తే అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు తెలుసుకొని మేమంతా మా దగ్గర ఏం లేదు, మేము జస్ట్ ఉత్త రాతలయ్యి, జస్ట్ ఒక నావల్ లాగా, ఒక ఎద్దనపూడి సులోచనరా అని, ఒక త్రివిక్రమరావు ఏమి ఉంటారు, గుంటూరు శేషేంద్ర శర్మ అని కొంతమంది కవులు ఉన్నారులే మన ఇక్కడ.
అట్లా రాసింది అది ఒక నవల. వాళ్ళు రాసేది దాంట్లో జీవం లేదు. జస్ట్ ఒక సినిమా చూసినట్టే నవల చదివితే ఒక సినిమా చూసినట్టు ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతుంది అంతే నవల అనేది. ఇది సబ్జెక్ట్ చుట్టూ కాదు, జీవితం చుట్టూ తిరుగుతుంది. భూమి గుండ్రానికి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూభ్రమణం భూ పరిభ్రమణం అంటారు సోషల్ స్టడీస్. అలాగే మనం కూడా మన చుట్టూ ఎవరుంటారు? యేసుక్రీస్తు ప్రభు ఉంటా. ఆ సంఘానికి ఆయన ఏం చేసినంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిండు సంఘం. స్వరక్తం అంటే ఆయన యొక్క రక్తాన్ని ధారపోసిండు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ చాలు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిండు. ఎట్లా సంపాదించిండో ఒక్కసారి చూద్దాం. ఆయన ఇందాకల పాటలో మనం విన్నాం, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అబ్రహాం కంటే ముందున్నవాడు. ఇట్లా ఎన్నో ఆధిక్యతలు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన గద్దిస్తే సముద్రాలు ఆగిపోయినాయి. ఆయన గద్దిస్తే ఎంతోమంది కుష్ఠరోగులు, పక్షవాయు గల వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేసిన ఆ వ్యక్తి ఆయన ఏం చేశారంటే చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 27:27-30. మత్తయి సువార్త 27 అధ్యాయం 27-30 వరకు చదవండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఎర్రటంగి తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టిరి. చాలు సిస్టర్, ఎనఫ్. ఇక్కడ సైనికులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్, ఈటెలు, కొరడాలు. రెల్లు అంటే అక్కడ ఏంటంటే కొరడానే, ఒక కట్టె, స్మాల్ సైజ్ చెరుకు రసం గడ లాగుండే రెల్లు. చూడండి, గ్రామటికల్ మిస్టేక్. రెల్లు అంటే మనం ఏమనుకుంటాం, గాలిలో లేచిపోయేది అనుకుంటాం. వాడు రెల్లులు అంటాడు అంటాడు కదా. అబ్రహాం అంటాడు రెల్లు దూళ్ళు అంటుండు అంటాడు కదా. అబ్రహాం అంటాడా అనడా? అబ్రహాం ఏమంటాడు దేవుడితోటి లోతు దగ్గరికి వెళ్ళేటప్పుడు, నేను రెల్లు ధూళిలు అంటే నన్ను కరుణించమంటాడు కదా. దుమ్ము ధూళి. వెరీ గుడ్. అట్లా రెల్లు కూడా అట్లా అనుకుంటాం, కానీ ఇక్కడ కొరడాకు సంబంధించింది, కొట్టేది అనమాట. ఆయన అపహాసించారు. ఎవరు? అద్భుతాలు చేసి పెద్ద డాక్టరేనా, పెద్ద లాయరు, పెద్ద న్యాయవాది, ఇలాంటి ఒక మహాశక్తిని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు? అపహాసం. నాకు తెలిసి ఒక ఖైదీని ఎలా పట్టుకొస్తారు తెలుసా? 2 చేతులు పట్టుకొని వాల్యూ ఉండదు. నడువని ఈడ్చుకుంటే వస్తారు. వాళ్ళు చాలా స్పీడ్ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా పట్టుకొని స్పీడ్ తీసుకెళ్తారు. తీసుకొచ్చి ఆయన్ని ముళ్ళ కిరీటం అల్లి, అసలు మొన్న కింద ఇట్లా గట్టి క్యాప్ పెడుతుంటే చేతికి పుచ్చుకొని అనుకుంటే ఇంకా తగ్గలేదు. చేతికి ఇట్లా కరెక్ట్గా లేదని చెప్పి ఇట్లా గట్టిగా అంటే ఇది ఇక్కడ దిగింది. ఆ నొప్పి ఇంకా పోలే, చిన్నదే ఎంత ఉంటుంది, అందుకే పెన్ను కూడా పెట్టుకోలే. అది నొప్పి లేస్తుంది. ముళ్ళ కిరీటం అంటే సర్కారు ముళ్ళు ఎట్లుంటుందో తెలుసుగా, తుమ్మ ముళ్ళు ఎట్లుంటుంది, ముఖ్యంగా స్మూత్గా ఉంటుంది అసలు. అది పుచ్చుకుంటే అల్లాడిపోతుంది. అలాంటిది ముళ్ళ కిరీటం అంటే పెట్టడం కాదు, పెట్టి ఇట్లా అదుగుతారు. మళ్ళీ పైన ఇట్లా క్యాజువల్గా పెడితే అది ఊడిపోద్ది. అదే గట్టి గిట్ల అంటే మొత్తం రక్తం గారిపోద్ది. సో తలుచుకుంటే ఒళ్ళు దగ్గరపోటు గురి చేస్తుంది. అందుకే మెల్ గిబ్సన్ ఒక సినిమా తీస్తారు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని. ఆ సినిమా చూసి ఒక ముసలావిడ ఏం చేసిందంటే చనిపోయింది, అది చూసి తట్టుకోలేక. అట్లా అది అంత దారుణమైన పరిస్థితి అనమాట. అంతేకాదు, రెల్లు తీసి ఆయన తల మీద కొట్టిరి, ఉమ్మి వేసి. అసలు బజారం పోయేటోళ్ళు వాడికి వెళ్ళి చూసుకుంటూ ఊసినాం అనుకోండి, మన పడనోడు ఒకడు ఉండి ఇట్లా ఊసినాం అనుకోండి, ఎమ్మడి వాడు అసలు ఊకుంటాడా మనల్ని?
ఇప్పుడు చేత కాకపోయినా ఏదో ఒకటి క్రోడీకరించుకొని మన మీదకి వస్తారు. అసలు తట్టుకోలేము మనం అవమాన భారాన్ని. జస్ట్ ఊసిన అది కావడం, అది మన కోసాన్ని కూడా అనలేము మళ్ళీ. అట్లుంటుంది. కానీ ఇక్కడ కొరటాలతో 39 దెబ్బలు. యూదులు ఎప్పుడైనా ఎన్ని దెబ్బలు కొడతారు? 39 దెబ్బలు కొడతారు. 40 కొట్టిండు అనుకోండి, కొట్టినోడిని కొడతారు మళ్ళీ. ఒకటి క్రాస్ అయింది అనుకో, కొట్టినోడిని మళ్ళీ కొడతారు. వాడు కూడా క్రాస్ అయితే ఇట్లా అంటామే ఇక. పిలాత్ ఏమంటాడు? ఇట్లా అంటాడు. లేకపోతే మళ్ళీ పిలాత్ పదవి పోద్దు అక్కడ. యూదులు బానిసలు ఉన్నా తక్కువ వాళ్ళేం కాదు. ఎక్స్ట్రా చేస్తే పిలాతుని ఏ రోజును కూడా చెమటలు పట్టిస్తారు. దేవుడి కోసం వాళ్ళు నిలబడే తీరు అది. సరే, అది వాళ్ళ నేచర్, వదిలిద్దాం. ఒకటి ఎక్కువైనా వాళ్ళకి మళ్ళీ 39 దెబ్బలు కొట్టాలి కొట్టినోడిని. అట్లా అనమాట వాళ్ళ రూలు. అట్లా 39 దెబ్బలు. ఆ దెబ్బలు ఎలాంటి గాలాలు తెలుసుగా, చేపలకు మనకు తెలిసి ఉంటుంది. చేపలకు వెళ్ళారు ఎప్పుడన్నా సరదాగా ఇంటి దగ్గర? నేను యాకోబు గాడు. నాకు ఒక్కటే పడేది, పోగానే ఒక చేప పడిద్ది, వాడికి టగటగ పడుతూనే ఉంటాయి. వాడి చేపలు నాకు ఇచ్చేది. వాడు చనిపోయాడు తాగి ఇంటికాడ పల్లెటూరు వాతావరణం, ఎంతోమంది. ఆ చేప ఏం చేస్తుంటే ఒకసారి గాలం చిక్కితే అది పోదిగా, అట్లే ఉండిపోద్ది. గాలా లాంటి ముళ్ళు అనమాట. చూడండి, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఓన్లీ లాస్ట్ 24 అవర్సే ఉంటుంది సినిమా. అది కొడుతుంటే దున్నినట్టే ఉంటుంది అనమాట. చీలలు ఇట్లా పొడుచుకొని వస్తాయి. వినండి, అట్లా ఆ అన్ని దెబ్బలు, 39 దెబ్బలు. అది మాత్రమే కాక మళ్ళీ ఏం చేశారు ఆయనకి? సిలువ 80-90 కేజీలు ఉంటుంది అంటారు. మరి అది వాస్తవంగా మనం చూడలే, చెప్తూ ఉంటారు. అలాంటి సిలువ మోసుకొని ఎక్కడి నుంచి? పిలాత్ ఇంటి దగ్గర నుంచి గోల్ దాదాపు 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అంటారు. అంత శ్రమ పడ్డాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ సంఘంలో ఎవరు రావాలి? దరిద్రులమైన మన కోసమే. బిఫోర్ క్రైస్ట్ వేర్ ఆల్ భక్తిహీనులమే మనం అంతా కూడా. ఇందులో గర్వపడతా. ఎందుకంటే చెడిపోయి మంచిగా ఉండొచ్చు, కానీ మంచిగుండి చెడిపోవడం అనేది జరగదు అక్కడ. కష్టపడి సుఖపడవచ్చు. అర్థమైందా? అట్లాగే మనం చెడిపోయి ఉన్నాం. ఇందులో తప్పేం లేదు. చెడిపోవడం అంటే పెద్ద పెద్ద తప్పులే చేయాల్సిన పని లేదు. ఆదివారం వస్తే ఏం చేసేది? చుట్టాలు ఇంటికి పోవటం, వాళ్ళు వీళ్ళు, వాడి గురించి వీడి గురించి, వాళ్ళట్లా వీళ్ళెట్లా. ఇంకా వ్యక్తిగత జీవితాలని పరిశీలిస్తే తల్లిదండ్రుల మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. బిక్కు అని బ్రతుకుతూ ఉంటారు. ఎక్కడో లేచిపోయి వస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని అంటారు. ఇంకా వాళ్ళు ఎటు నుంచి ఎవడొచ్చి కొడతాడో పొడుస్తారో తెలియదు. అలాంటి బాధల నుంచి ఎంతోమంది ఆశ్రయం పొందారు సంఘంలో. అతనీలయ్య గారు కొణిజర్ల ఆయన అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వచ్చారు, సంఘం పెట్టారు. అసలు ఫుల్ డెవలప్మెంట్, ఎంతో ఆధిక్యత. కానీ ఆయన మనసు చాలా వెన్నెలాంటిది. ఆయన రెగ్యులర్గా మా బావ ఇప్పటికీ బైబిల్ పట్టుకొని పోతారు, వస్తాం, తూలు బొమ్మలు పోవటం, తూలు బొమ్మలు రావటం, ఇంటికి వచ్చి గొడ్డు మాసం కొరత ఫుల్ దున్నపోతాలు తింటాం. ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పిన దాఖలాలు కానీ ఎట్లుంది మంచిది. ఇంటికి పోతే బాగున్నా గిరానాలా, బాగేనా, ఇంతేనా పలకరించేది మనిషిని? బాగున్నా అనాలా, బాగేనా, ఎప్పుడు వచ్చును? వివరం లేని మనుషులు. కనీసం ఇప్పటికీ బైబిల్ పట్టుకొని బోధించలేని పరిస్థితి ఉంది. ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? అట్లున్నారు మనుషులు. ఆయనకి పెళ్లి కాకపోతే నతనీలయ్య గారే పెళ్లి చేసాడు మా ఊర్లో. పెళ్లి చేస్తే ఇప్పుడు 2 అబ్బాయిలు. నాకంటే కొంచెం నాకు పిల్లలు లేరు. వాళ్ళకి అసలు కొంతమందికి ఎంత ఆనందపడుతున్నారంటే మామూలు ఆనందం కాదు. నేను ఒకటే చెప్పాను, నాకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పిల్లలు కాదు, ఒకసారి పుట్టారంటే వాళ్ళని కంటికి రెప్పలా కాచుకోవాలి. నిద్ర పట్టదు అసలు. వాళ్ళకి స్థాయికి వెళ్ళేదాకా నిద్ర పట్టకూడదు. అది ప్రేమ. కన్నా ఉన్న తున్న ఈ కాదు. ఇట్లా పెంచినవాడు ఇట్లే పెంచారు. పెంచితే వాడు తాగి తల్లిదండ్రులనే కొట్టిండు. మా ఇంటికాడ భోజనాన్ని కూడా వచ్చిండు. ఇలాంటి దరిద్ర పరిస్థితుల నుంచి దేవుడు ఎంతోమందిని కాపాడాడు. నేను కూడా ట్రై చేశా. వామ్మో, ఒక ఆయన చెప్పిండు, హాజరయ్య, కొనకంచి హాజరయ్య అని, గిరి నువ్వు అట్లా చేయొద్దు, మీ తమ్ముడు చేసినట్టు మా బాబాయ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోండు, నువ్వు అట్లా చేయొద్దు, నీకు పద్ధతి ఉంది, నీకు లెక్క ఉంది, జాగ్రత్త అంతే. నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రభావాన్ని కళ్ళు మూసుకుంటే మీ ఇష్టం, మీ చిత్తం అంటే ఇగో ఈ అమ్మాయి దొరికింది. చేసేది ఏం లేదు. మనం అది దైవచిత్తానికి తలవగ్గినాం, క్యారీ ఆన్.
ఆయన చూసుకోడు ఉన్నారంటే డోంట్ కేర్. కానీ మానవ జీవితం రాను రాను నాశనం అయిపోతుంది. ఇలాంటి నాశనం పరిస్థితుల్లో సరే అది నా ఉద్దేశం, మిమ్మల్ని తప్పుపట్టను, మీరు ఇంకా ఎదగాల. కాబట్టి ఎంతో భార్యాభర్తల మధ్య గొడవలు అవి ఇవి ఎన్నో రకాల బంధకాల నుంచి దేవుడు మనల్ని ఒక సంఘం, మన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్న సందర్భాలు ఉంటాయి. అసలు నా విలువైన సమయాన్ని నా ఇంట్లో పెట్టినా మీకు విలువైన సమయం అది. ఇట్లా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు స్పెండ్ చేయటం, హౌస్ విజిటింగ్స్, గృహ కూడికలు, ఎన్నో అద్భుతమైన సందడి. అసలు పెళ్లిలాగే ఉంటుంది. నాకైతే గృహ కూడిక ఎట్టడం అంటే నాకు సందడిలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం ఆ పులిహార అదొకటి మంచిగా చేయాలా. ఈ మిక్చర్ ఏం ఉపయోగం చెప్పడు దానివల్ల, పులగరాలు ఉన్నట్టే ఉంటాయి నాకు అవి. సరే అది మీ ఇష్టం లేండి, మళ్ళీ దాన్ని అండర్లైన్ చేసి ఇట్లా అంటాను అట్లా అంటాను అనేరు. కొంచెం మంచి శుద్ధమైనది పెట్టండి, పెరిగడైనా కొంచెమైనా. నేను మొన్న మా ఓనర్ని అడిగితే ఆ మాత్రం ఇట్టాడు. వినండి చూడండి, అదొక్కటి అడగ, మాకు అందరూ ప్రార్థన పెట్టుకుంటారు, మా పాస్టర్ని మీ ఇంట్లో పెట్టట్లేదు అంటాడు సార్, నాకు ఇబ్బందిగా ఉందన్న. ఆ ఒక్కటి అడగ మాకు దయచేసి అంటాడు. మరి పక్కన డిస్టర్బెన్స్ అయితే వద్దులే, మైక్ లేకుండా పెడతాం అన్న. ఇక ఆయన అసలు మొత్తం 144 సెక్షన్ పెట్టుకోండి. ఇక గిరిప్రసాద్ దయచేసి ఆ పని చేయి, మాకు ఏమనుకోవద్దు అండ్ ఇక అందుకే నేను పెట్టట్లే. లేకపోతే ఎన్నిసార్లు ఇప్పటిక చేపల కూరతో మటన్తో అయిపోయింది. అందుకే ఇంటికాడ పెట్టేటప్పుడు ఈసారి గట్టిగా చేద్దాంలే. అట్లా దేవుడు దరిద్రుడైన నా కోసం మీకోసం ఎంతోమందిని అసలు ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఆయన ఎంత గొప్ప ప్రేమ అసలు దేవుడిది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎవరికి లేని ఆధిక్యత సంఘం. ఎట్లుంటుందో సంఘం? సంఘం అంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, బట్ ఎస్పెషల్ ఇన్ క్రైస్ట్లో ఉంటే అది ఇంకా స్పెషల్. దేవుని ఇల్లు ఎవరితో ఉంటుంది? దేవుడితోటే ఉంటుంది. మనకెంతో పుష్పంలాగే, శారోన్ పుష్పంలాగే మనకి ఎంత అందంగా ఉంటుందో, అది మేత భూమో అలాగే ఇక్కడ మనకి మేత దొరుకుతుంది. పుష్పంలాగా మనం ఏం చేస్తాం? వికసిస్తాం. ఆ గులాబీ ఏం చేస్తుంది? అది ముళ్ళున్నా కూడా, ముళ్ళు అనే సమస్యలున్నా కూడా ఏం చేస్తుంది? వికసిస్తుంది. ఆ ముళ్ళు ఎవరు చూడరు. ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడు? గులాబీ పువ్వు లాంటి వాడే. ఎంతోమంది అవమానాలు కాలేజీలో. మొన్న ఒకడు అంటాడు, అయ్యగారు బాగున్నారు అంటాడు. ఊరిని దానికి ఇట్లే డ్రెస్ వేసుకుని వెళ్ళి ఇన్స్పెక్షన్తో ఇట్లే ఇదే ప్యాంట్ షర్ట్తో వెళ్ళా. ఈ వీడియోలు చేస్తుండే కదా అప్పుడప్పుడు కీర్తనలు అయ్యి చూసి, అయ్యగారు ప్రార్థన చేయండి మంచిగా అయ్యేటట్టు అంటాడు. ఊరిని నేను అయ్యగారు కాదురా బాబు, నాకు పొట్టని 40 కూడా తట్టలే. అట్లా మొన్న అక్కడ ఏదో అంజలి సిస్టర్ ఆమెగాడికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఆడ కలిసిన ఈ అయ్యగారు. మొన్న ఈ మధ్య ఏదో ఒక దగ్గరికి వెళ్తే అక్కడ అయ్యగారిని కదా అట్ట. నేను కూడా ఎవరిని అయ్యగారు అన్ననే అంట, లేదా మరీ ఇంకెక్కువ ఉంటే ఇక సార్ అంట. మా ఊర్లో నతానీల్ అయ్యగారు నేను అయ్యగారు అనడానికి ఇష్టపడేది కాదు. ఫాస్ట్ గారు ఆయన నన్ను ఎంతో ప్రేమించేది, కానీ రెగ్యులర్గా వెళ్ళేవాడే కాదు. రావచ్చుగా అంటే 2 చేతులు టేస్ట్ తీసి జాపినట్టు జాపేది. సరే అది వేరే విషయం. ఈ దరిద్రుడి కోసం ఆయన ఏం చేసేవాడు? చేతులు జాపేది యేసుక్రీస్తులాగే. కాబట్టి అది ఎన్నో కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు, సిలువ, రక్తం, ఒక్క చుక్క కూడా లేదు రక్తం. ఎవరి కోసం కార్చిండు? ఆ సంఘంలో నువ్వు వంటగట్టాలని. ఆ సంఘం ద్వారా మనకి ఏంది ఎత్తబడేది ఏంది? సంఘమే. మత్తయి సువార్త మనం వధువు అయితే ఆయన ఎవరు? వరుడు. పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? సంఘం. పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకెళ్తాడు. అది ప్రొసీజరు. ఇక్కడ కూడా అంతే. ఆయన ఒక రోజున వస్తాడు, తీసుకుని వెళ్తాడు. సంఘంలో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. అందులో ఇంకా రెండో మాటే లేదు. ఇక అందులో కూడా ఏంటి, కొన్ని రూల్స్ ఉన్నాయి. వ్యక్తిగతాన్ని పరిశీలన ఉంటుంది. అది నా పరిధి దాటిపోయింది. అది ఆయన చూసుకుంటా ఎవరట్లే అనేది నేను తీర్పు తీర్చడానికి లేదు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం అంతా కూడా ఎట్లా ఉన్నాం? షారోను పొలంలో పుష్పలాగే ఉన్నాం. మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అనవసరం, నేను ఎంత బాధపడుతున్నారో మీకు అనవసరం. సంతోషంగా బ్రతకడం ఇక్కడ కావాలి. ఎలాంటి అదే కదా ఈ సంతోషం. నేను ఎప్పుడో ఒకటే చెప్తా, ఆత్మవిశ్వాసం అంటే ఏందో తెలుసా? ఆత్మవిశ్వాసం అంటే ఒక చెయ్యి లేని వాళ్ళని అడగాలి, ఒక కాలు లేని వాళ్ళని అడగాలి. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఏంటి, చాలా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం అంటే అన్నీ ఉంటే, డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాం కాదు, ఏమి లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండగలగటమే ఆత్మవిశ్వాసం అంటే. ఆత్మవిశ్వాసం ఎవరు ఇస్తారంటే యేసుక్రీస్తు ప్రభు. అది ఎట్లా అంటే సంఘం ద్వారా ఇట్లా మాట్లాడటం ద్వారా, ఇంకెవరైనా మంచి మాటలు చెప్పడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మనతో ఆదరణ ఇస్తుంది. ఒకప్పుడు అసలు ప్రార్థన చేసేటోళ్ళం. హౌస్ విజిటింగ్స్ ఉన్నాయా? గృహ కూడికలు ఉన్నాయా? నేను కూడా ఐ కెన్ సే ప్రౌడ్లీ,
ఇంతకుముందు కల్వ టెంపుల్కి వెళ్ళేది, లేకపోతే ఇంకో టెంపుల్కి వెళ్ళేది, ఆదివారమే, అది కూడా తప్పదన్నట్టు. దేవరాజ్ అన్న కలిశారు, నాకు హ్యాపీయే, నాకు మంచిగా అనిపించింది, అది కంటిన్యూ అయితేనే ఉంది. మధ్యలో చిన్న చిన్న సరే అవి ఉంటాయి, సంతోషమే. ఇక్కడ ఎదిగా నేను గర్వంగా చెప్పగలుగుతా, ఈ బేస్ మీద నేను ఇంకెక్కడికైనా ఎదగలుగుతా. దేవుడు ఇచ్చింది. మళ్ళీ ఏమంటాడు పౌలు, అపోల్లో నాటాను, పౌలు నీళ్లు పోసిన, కానీ వృద్ధి కలగజేసిన వాడు ఎవడు? దేవుడే. అట్లానే మళ్ళీ సంఘాన్ని తక్కువ అంచనా వేస్తామా? ఛాన్సే లేదు. ఆయన ఏమంటాడు, సంఘం దాని జోలికి ఎవడని వస్తే ఏమైతే ఏలు పెట్టి చూపిస్తే కత్తి లేకుండా దిగిపోవాలా. ఇవన్నీ నా ఓల్డ్ డైలాగులు ఉంది. నేను చెప్పేటోడిని, నాతో పెట్టుకుంటే నాకే భయం వేద్దన్న. చాలామంది కాలేజీగా చిన్నప్పటి నుంచి ఇదే డైలాగు, ఇది మార్చడానికి కూడా లేదు. ఎందుకంటే నా ఆయనకి ఎవరుంటారు, నాతో పెట్టుకుంటే నాకే భయం అవుతుందన్న. నాకేమైద్దని కాదు, నీకేమైద్దని. ఇదే జరిగింది కాలేజీలో. వందనా మేడం తెలుసుగా, కొంచెం బ్రాహ్మిన్స్ అట్లా ఉంటారు, చాదస్తాం, నాకేం నచ్చవు. మౌస్ మీద ఇట్లా ఏలు పెట్టలే. 2 సంవత్సరాలు చైర్మన్ కాడికి పోదామంటే పోదాం పండి అనేది. సార్తో మాట్లాడి చాలా రోజులు ఏంది, వెళ్దాం పదండి మేడం అన్న. శాలరీ గురించి అన్న, ఇంక్రిమెంట్ అడుగుతాన్నా. కాదు సార్, కానీ మౌస్ మీద ఏలు పెట్టాలంటారు, ఇట్లా ఎంఎస్ ఎక్సెల్ మీద. కానీ వాటి మీద నా సబ్జెక్ట్ అటెండెన్స్ కూడా నేను వేసుకోవాలి. కావాలంటే అడగండి, ఇప్పుడు కుదిరితే వాళ్ళు దొరుకుతారు మనకి. అట్లా క్లియర్గా చెప్పా, నా బలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అది ఏ పరిస్థితిలోనైనా. ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు ఇంకా దిగజారిపోవచ్చు, టాటర్ పని పోవచ్చు, మట్టి పని పోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఆయన మనందరి కోసం తన రక్తాన్ని దారపోసి సంఘంలో, షారోను పొలం వంటి సంఘంలో మనం ఒక పుష్పాలాగా, వికసించే పుష్పాలాగా మనం ఉన్నామనే భావించాలి. అందులో డౌటే లేదు ఇక. కాబట్టి ఆధిక్యత ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలి? మన పాత జీవితం తీసివేసి కొత్త మంచి గులాబీ పూలాగా మనం ఉండేటట్లు చేసిండు. కాబట్టి కొద్ది వాక్య భాగం దేవుడు దీవించిన గాక. క్షమించండి లేట్ అయితే.